సో హలో లెర్నర్స్, ఇప్పుడు మనం ఏపీ ఆర్సెట్కి సంబంధించి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు మనకి ఏదైతే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారో అది స్టెప్ 1 అనమాట. ఓకే, సో ఇందులో అందరూ 140 మార్క్స్కి ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. అయితే ఇందులో 140కి జనరల్ క్యాండిడేట్స్కి 70 మార్క్స్ వస్తే వాళ్ళు రిటన్ టెస్ట్ క్వాలిఫై అయినట్టు జనరల్ వాళ్ళైతే. అదే రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే ఒక 5% రిలాక్సేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు రిజల్ట్ వచ్చేటప్పుడు ఎలాగొస్తుందంటే ఈ 140కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ అనేది చెప్తారనమాట. అంటే సబ్జెక్ట్ వైజ్ వస్తుంది లిస్ట్ అనేది, ప్రతి సబ్జెక్ట్కి వేరుగా వస్తుంది అనమాట. సో ఎవరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్ అనేది మనకి రిటన్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 70 మార్క్స్ వస్తే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో 60 మార్క్స్ ఉంటుంది. అంటే ఇంటర్వ్యూకి 60 మార్క్స్ అనమాట. 60 మార్క్స్కి మీకు ఎంతైనా ఇచ్చు, అంటే ఇంటర్వ్యూ మీరు ఎలా ఇచ్చారనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 60 మార్క్స్ కూడా ఒకళ్ళ దగ్గర ఉండవు. అక్కడ బోర్డు అనేది ఉంటుంది, ఒక సబ్జెక్ట్కి ఒక బోర్డు అనేది ఉంటుంది. ఆ బోర్డులో ఒక 3 మెంబర్స్ ఉండొచ్చు, 5 మెంబర్స్ ఉండొచ్చు, లేదా 7 to 9 మెంబర్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్క సబ్జెక్ట్లో. ఓకే, సో వాళ్ళ దగ్గర ఈ 60 మార్క్స్ని డివైడ్ చేస్తారు. అంటే ఒకరికి 6 మార్క్స్ లేదా ఒక్కొక్కరికి ఒక 10 మార్క్స్ అలాగా ఉంటాయన్నమాట. సో వాళ్ళ బట్టి మీరు ఎలాగ ఇంటర్వ్యూ ఇచ్చారు అని దాన్ని బట్టి వాళ్ళ యొక్క మార్క్స్ అనేది వేస్తే టోటల్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ అంటే యూనివర్సిటీస్లో అయితే ఈ ఇంటర్వ్యూ మార్క్స్ ఒకళ్ళ దగ్గర అయితే ఉండవు, ఒక 5 మెంబర్స్ అలాగా ఉంటారు కదా, వాళ్ళు డివైడ్ అయిపోయి ఉంటుంది. బట్ ఆర్సెట్ ఇంటర్వ్యూ అంటే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇది ఎలాగ ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి టోటల్ మార్కింగ్ అనేది మనకి ఇక్కడ అంటే ఈ 140 60 మార్క్స్ కలిపితే 200 మార్క్స్కి టోటల్ అనేది. సో 200కి మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో 200కి ఎంత వచ్చింది స్కోర్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఇందులో రిటన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఇక్కడ టోటల్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ర్యాంకింగ్ అనేది ఇస్తారు, అంటే సబ్జెక్ట్ వైజ్ అనమాట. ఒక సబ్జెక్ట్లో మీరు రాసిన సబ్జెక్ట్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ ర్యాంకా, థర్డ్ ర్యాంకా, ఫోర్తా, ఫిఫ్తా, ఈ విధంగా ర్యాంకింగ్ అనేది వస్తుంది. ర్యాంకింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కౌన్సిలింగ్కి పిలుస్తారు. కౌన్సిలింగ్ పిలుస్తారంటే మీకు ప్రత్యేకించి ఏమీ చెప్పరు, మీరే అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అప్డేట్స్ అనేది చెక్ చేసుకోకపోతే కౌన్సిలింగ్ డేట్స్ దాటిపోతాయి. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేసినా ఇంకా దానివల్ల ఏం యూజ్ ఉండదు. ఓకే, సో కౌన్సిలింగ్ డేట్స్ చూసుకోవాలి. అంటే కౌన్సిలింగ్ అనే కాదు, ఈ స్టెప్స్ అన్నీ కూడా ఒక 1 month to 3 months లోపల ఇవన్నీ జరుగుతాయి. అవి చూస్తూ ఉండండి ఆర్సెట్ వెబ్సైట్ ఆఫీషియల్దే. సో కౌన్సిలింగ్ మోస్ట్లీ 1 రౌండ్ లేదా 2 రౌండ్స్లో కండక్ట్ చేస్తారు. ఓకే, సో సెకండ్ రౌండ్ ఉంటుందని ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ ప్రీవియస్ ఇయర్స్లో మటుకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఉన్నాయి. ఓకే, అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళకి సెకండ్ రౌండ్లో ఛాన్స్ ఉండొచ్చు అలాగా. ఓకే, అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు అనుకున్న ఊర్లోనే రావాలనుకుంటారు. ఓకే, సో వాళ్ళంతా ఫస్ట్ అంటే ర్యాంక్ బాగుంటే కనుక మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ వస్తుంది. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే అసలు వేకెన్సీయే ఉండదు, కొన్ని సబ్జెక్ట్స్కి కొన్ని యూనివర్సిటీస్లో వేకెన్సీయే ఉండదు. సో అలాంటప్పుడు ఇంకా చాలామంది ఏంటంటే వేరే ఊరు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది ఇష్టం లేక డ్రాప్ అయిపోతారనమాట.
ఓకే, ఆ సీట్ మళ్ళీ అదేంటి అంటే ఖాళీ అంటే ర్యాంకు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళకపోవడం వల్ల వేరే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి అది వెళ్ళిపోవచ్చు, అలా కూడా జరగచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి అడ్మిషన్ అనేది కౌన్సిలింగ్ అంత కరెక్ట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక లెటర్ ఇస్తారు, ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అని. అది తీసుకుని వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అడ్మిషన్ అక్కడితో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే అడ్మిషన్ ప్రాసెస్ అక్కడితో స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్ అది ఆ లెటర్ పట్టుకెళ్ళి మీరు కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ ఇచ్చిన తర్వాత అది ఇంకా జాయిన్ అయినట్టే అక్కడి నుంచి. సో ఇదనమాట స్టెప్ 1 రిటన్ టెస్ట్, స్టెప్ 2 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ, స్టెప్ 3 ఇంటర్వ్యూ, స్టెప్ 4 టోటల్ మార్క్స్, స్టెప్ 5 ర్యాంకింగ్, స్టెప్ 6 కౌన్సిలింగ్, స్టెప్ 7 అడ్మిషన్తో కంప్లీట్ అయిపోద్ది ఆర్సెట్ ప్రాసెస్ అంతా కూడా. ఓకే, సో ఇదన్నమాట విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇదే టాపిక్ గురించి మాట్లాడదాము. అండ్ ఇది కాకుండా మనకి యూజీసీ నెట్కి సంబంధించి అండ్ ఏపీ సెట్ లేదా ఇప్పుడు మనకి టీఎస్ సెట్ కూడా ఉంది. సో ఆ టాపిక్స్ గురించి కూడా మాట్లాడదాం. మోస్ట్లీ పేపర్ 1కి సంబంధించి ఏ టాపిక్స్ చూడాలి అది మాట్లాడదాం. ఓకే, సో థ్యాంక్ యూ.